ఈశ్వరరావు ఎలిశెట్టి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆయుర్వేదం సంబంధించి ఒక మొక్క గురించి చెప్పుకున్నాం. అదేనండి, చూడండి, ఇదే పాలు కారుతున్నాయి కదా, ఎలా తింటే పాలు కారుతాయండి. తల్లిపాలులాగే ఇది ఆయుర్వేదంలో చాలా మంచిదండి. దీని పేరు దిష్టిపాలు మొక్క అంటారు. దిష్టిపాలు మొక్క అంటారు. దీని పవర్ఫుల్ ఎంతటంటే ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గలేని దగ్గు, పొడి దగ్గు. ఇందులోని ఒక 2 మిరియాలు వేసుకొని ఇంత పసుపు వేసుకొని తమలపాకులాగా నవిలో వచ్చాను. లేదంటే ఇబ్బందిగా ఉంటే దీన్ని మెత్తగా చేసి నూరి ఆ మూడును ఇది దిష్టిపాలు, ఈ ఆకు, పసుపు, చిన్న మిరింగింజ నూరిసి చిన్న మెత్తగా మాత్రలాగా చేసి నీళ్ళని ఆరబెట్టాలా. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటే మీరు 10 రోజులు వాడండి, దగ్గు పోకపోతే అప్పుడు అన్నట్టుగా. తర్వాత ఇది చిన్న కురుపులు అవుతుంటాయి పిల్లలకి, కానీ చిన్న కురుపులు సెగ్గొట్లో అంటించండి. 2 రోజులు చూడండి, దాంట్లో మాడిపోద్ది సిమెంట్లాగా. కురుపులకి చాలా బాగా పనిచేస్తుంది ఇది. తర్వాత ఏరు వాపులు కానీ ఏమన్నా వాపు వచ్చింది అనుకోండి, వాసిపోయింది అనుకోండి, అది ఏరు ముద్దగా నూరి పట్టించిస్తే మొత్తం ఇది దీని ఏరు ఇంకోటి కాంబినేషన్ ఉంది. కాకి దొండకాయ పాదులు, దొండకాయలు ఎక్కేస్తాయి పాదుల్లాగా, దాని వేరు అది చెప్తాను తర్వాత. అది మిక్సింగ్, దీని వేరు ఇదే పవర్ఫుల్. అది ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది. దాని వేరుని ముద్దగా నూరిసి వాపు అయిపోతే వాపు తగ్గిపోతుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి.